జరుగుతుంది, శివరాత్రి అంటే ఒక ప్రత్యేకంగా జరుగుతుంది. కానీ కార్తీక మాసాల సందర్భంగా కార్తీక ఉత్సవాలు కోటి దీపాల పేరు మీద ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తన పూర్తి సొంత వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి గారికి ఆ లోక కళ్యాణం కొరకు చేస్తున్నాడుగా సర్వేశ్వర సుఖినోభవ అందరూ బాగుండాలని చేస్తున్న ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో భక్తులందరికీ ఇది ఒక వేదికగా ఇక్కడ వచ్చి తమ యొక్క భగవత్ సంకల్పాన్ని చెప్పుకునేటువంటి వేదికగా మారడానికి తప్పకుండా వారికి అంతా శుభం జరగాలని ఈ సందర్భంగా కోరుతూ 12 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ కార్యక్రమం రోజు రోజు కోటి దీపోత్సవాల యొక్క ప్రత్యేక కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందంటే మేము కూడా భక్తి టీవీ ఛానల్ ఉదయం లేవగానే 5-6 గంటలకు చూస్తాం చౌదరి అన్న. ఆ విధంగా భక్తికి సంబంధించి సన్మార్గంలో యువత నడవడానికి అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నందుకు మరొక్కసారి నిర్వహణ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అతిథులకు పెద్దలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అదేవిధంగా మనం ఉసిరి చెట్టు కింద తిన్నా దీపం ముట్టించినా ఎంత పుణ్యమో అన్ని విధాలు ఈ యొక్క జరుగుతోంది. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ మా జిల్లా అంటే కరీంనగర్ అయినప్పటికీ ప్రస్తుత సిద్దిపేటలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జరుగుతోంది. అది కూడా ఒక పెద్ద అద్భుతమైన ఘట్టంగా భావిస్తూ కొమరవెల్లి మల్లన్న ఆశీర్వచనం కూడా అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను. భక్తులకు చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి కోడి దీపోత్సవ వేదిక